ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో మనం ఇంతవరకు 1956 2014 వరకు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదో చెప్పుకోవడం జరిగింది. అలాగే వివక్షలో భాగంగా ముఖ్యంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలులో మనకు కొంచెం వివక్ష జరిగిందని, అన్యాయం జరిగిందనేది మనం చెప్పడం జరిగింది. సో అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందనేది ఇంతవరకు మనము నీరు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఈ యొక్క నిధుల గురించి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా నిధుల సమీకరణ జరిగింది, ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది, దాని ద్వారా ఏ ప్రాంతానికి ఎంతవరకు న్యాయం జరిగిందనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. సాధారణంగా ప్రాంతాల్లో వ్యత్యాసాలు ఉండడము కొంతవరకు సహజ సాధారణము. ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కొన్ని సహజ వనరులు కూడా అవసరము. సో కాబట్టి సహజ వనరులు లేనప్పుడు మనము అభివృద్ధి జరుగుతుందనేది కొంచెం జరగడం లేదనేది కొంతవరకు మనం ఒప్పుకోవచ్చు. కానీ వనరులు అన్నున్న తర్వాత, సహజ వనరులు అన్నున్న తర్వాత కూడా ఒకవేళ అభివృద్ధి జరగలేదనుకుంటే దానికి విధానపరమైన కారణాలుగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే డిప్రివేషన్ ఏదైతే జరిగిందో నీళ్లతో పాటు నిధులలో కూడా జరిగిందన్నట్టు మనకు ఒక వాదన వినిపిస్తుంది. ఆ వాదన ఎంతవరకు కరెక్టు, ఏ విధంగా జరిగిందనేది మనము ఇప్పుడు కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఎందుకంటే ప్రభుత్వము విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి అమలుపరచడానికి ఒక పద్ధతి ప్రకారము వనరుల సేకరణ, వాటి యొక్క ఖర్చు, ఈ రెండింటిని కూడా చూడడం జరుగుతుంది. సో వనరుల సేకరణ ఏంటంటే మనము నిధుల సమీకరణ అంటే రెవెన్యూ జనరేషన్ అంటారు, అలాగే ఖర్చును మనము ఎక్స్పెండిచర్గా అంటారు. సో కాబట్టి ఈ రెండింటిని సాధారణంగా మనము ఆర్థిక అంశాలలో బడ్జెట్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒకటి బడ్జెట్ అంటే సాధారణంగా మనకు ప్రభుత్వానికి వనరులు ఏ విధంగా సమకూరుతున్నాయి, ఆ వనరులు ఏ ఏ రంగాలపై, ఏ వర్గాలపై ఎలా ఖర్చు పెడుతున్నది సాధారణంగా మనము ఈ యొక్క బడ్జెట్ రూపకంలో చెప్పుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే మనము పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరియు ఆంధ్ర ప్రాంతంలో వనరులు ఏ విధంగా సమకూరినాయి, వాటిలలో వ్యత్యాసాలు ఎంతున్నది, సో దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వివక్ష ఏ విధంగా జరిగిందనేది మనము బడ్జెట్ గురించి చెప్పకుండా పరోక్షంగా మనము నిధుల సమీకరణ ద్వారా, నిధుల ఖర్చు ద్వారా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నిధుల సమీకరణ అంటే ప్రభుత్వం యంత్రాంగం నడవడానికి, తర్వాత ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేపాలంటే వాటికి నిధుల సమీకరణ చాలా అవసరము. సో కాబట్టి ఏ ప్రభుత్వమైనా తప్పక నిధుల సమీకరణలో భాగంగా కొన్ని పన్నులు వేయడము, తర్వాత పన్నులతో పాటు వివిధ రకాల మార్గాల ద్వారా కొంత ఆదాయాన్ని రాబడుతుంది. వాటిని రకరకాల, అది ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి వీటి యొక్క సమీకరణ ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి ప్రభుత్వం కూడా ఈ సమీకరించిన వనరులను వివిధ వర్గాలపై, వివిధ రంగాలపై, తర్వాత యంత్రాంగంపై కూడా ఖర్చు పెడుతుంది. సో కాబట్టి మనము ఈ రెండింటిని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ఒకవేళ ఏ ప్రాంతంలో నిధుల సమీకరణ జరిగింది, అదే ప్రాంతానికి ఆ నిధులలో ఎంతవరకు కేటాయింపులు జరిగిందనేది తెలుసుకుంటే ఆ ప్రాంతానికి నిజానికి ఏమన్నా నష్టం జరిగిందా, ఏమైనా వివక్ష ఉన్నదనేది మనము ఇప్పుడు చెప్పుకుందాము. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు, నిధుల సమీకరణ, తర్వాత నిధుల కేటాయింపుల గురించి మనం ఇప్పుడు కొంచెం చెప్పుకుందాము. ఈ చెప్పుకునే ముందు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందు ఆంధ్ర ప్రాంతంలో అలాగే హైదరాబాద్ స్టేట్లో వనరుల సమీకరణ ఎలా ఉండే, తర్వాత వనరుల ఖర్చు ఎలా ఉండనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తీసుకుందాము. ఇక హైదరాబాద్ స్టేటు, ఎందుకంటే తెలంగాణ
హైదరాబాద్ స్టేట్లో భాగం కాబట్టి ఆ నిజాం పీరియడ్లో ముఖ్యమైన రెవెన్యూ నిజాం ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ బేసిక్గా ఇది ల్యాండ్ ద్వారా ల్యాండ్ శిస్తు అంటారు. శిస్తు ద్వారానే మేజర్ ఆదాయం వచ్చేది. అది నిజాం పీరియడ్లో సగటు మనిషికి ₹3.42 సగటు ఆదాయం వస్తే నిజాం పీరియడ్లో నిజాం ప్రాంతానికి, అదే ఆంధ్ర ప్రాంతానికి ₹1.82. అంటే సగటున ప్రతి మనిషి ఇంత ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి చూసిందంటే ఈ యొక్క నిజాం ప్రాంతంలో రెవెన్యూ దాదాపు ఆంధ్ర ప్రాంతం రెవెన్యూతోని ఆల్మోస్ట్ 2 రెట్లు ఉన్నట్టు తలసరి ఆదాయం. ఎందుకంటే ₹3.42 ₹1.82 చూస్తే దాదాపు 2 రెట్లు, అంటే డబుల్ అన్నట్టు, ఆల్మోస్ట్ డబుల్ ఈ యొక్క నిజాం పీరియడ్లో ఈ యొక్క తలసరి ఆదాయము పొందినట్టు మనకు ఈ గణాంకాలు చెప్తుంటాయి. నిజాం పీరియడ్లో దాదాపు చూశారు కదా, అంటే 88% ఆంధ్ర ప్రాంతం కంటే ఎక్కువ రెవెన్యూ వసూలు చేయడం జరిగింది. అంటే నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతము ముందున్నది. ఎందుకంటే బ్రిటిష్ పాలన ఉన్న ఆంధ్ర ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ కంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిజాం జమానాలో జనరేట్ అయిన రెవెన్యూ 88% ఎక్కువ. సో దీన్ని బట్టి ఏంటంటే మన యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ఎక్కువ ఉన్నది. ఇది ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటున్నది ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ధార్ కమిటీ కూడా వీటిపై అధ్యయనం చేసి కొన్ని మనం నిజాలను చెప్పడం జరిగింది. ఆ నిజాలను చూడడం ద్వారా మనకు ఈ నిధుల సమీకరణలో కూడా ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అనేది, ఇది ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాకముందు నిధుల సమీకరణ ఎలా ఉన్నది అనేది మనం ఈ గణాంకాలు చూస్తే చెప్తుంది. అంటే ఆంధ్ర ప్రాంతంలోని అన్ని జిల్లాలలో జనాభా 1.88 కోట్ల జనాభా ఉంటే అన్ని జిల్లాలలో వచ్చిన ఆదాయము, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము 12 కోట్లలో ఉన్నట్టు చెప్తుంది. అంటే సగటున ఆంధ్ర రాష్ట్రంలో జనరేట్ చేసిన రెవెన్యూ ₹6.46 సమానం అనేది ఇది ఆంధ్ర ప్రాంతంలో 45-48 ప్రాంతంలో, అంటే ₹6.46 ప్రభుత్వానికి సగటున చేకూర్చడం జరిగింది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు ఏ విధంగా పెట్టారు, మన వనరుల సమీకరణ గురించి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు 18,58,00,000. అంటే 12 కోట్ల ఆదాయం ఉంటే 18 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తుంది. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇది మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందు ఆంధ్ర ప్రాంతంలో పెట్టిన ఖర్చు ఆదాయానికంటే ఎక్కువ ఉన్నదని చెప్పాలి. ఈ వ్యత్యాసాన్ని ఏమంటారంటే మనము డెఫిసిట్ అంటారు, లోటు. అంటే లోటు బడ్జెట్ ఉండే, అంటే ఆంధ్ర ప్రాంతంలో లోటు బడ్జెట్ ఉన్నట్టు ఈ యొక్క ధార్ కమిటీ రిపోర్ట్ మనకు చెప్తుంది. ఇక హైదరాబాద్ స్టేట్కి వస్తే హైదరాబాద్ స్టేట్లో అదే సమయంలో జనాభా 1,63,00,000 ఉండే. ఈ హైదరాబాద్ స్టేట్లో మొత్తము రెవెన్యూ 20,86,00,000గా ఉన్నట్టు మనకి గణాంకాలు చెప్తుంది. అంటే సగటున తలసరి అంటే ఏంటంటే ఇప్పుడు ఆదాయము ఏది మొత్తం రెవెన్యూను మనం జనాభాతో విభజిస్తే మనకు తలసరి రెవెన్యూ వస్తుంది. ఆ తలసరి రెవెన్యూ ₹12.80 ఉన్నట్టు మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే హైదరాబాద్ స్టేట్లో ఆదాయము ఎక్కువగా నిధులు ఎక్కువ సమీకరణ జరిగింది. అది మొత్తముగా చూసుకున్నా సగటున చూస్తున్నా తలసరి రెవెన్యూ చూసుకున్నా కానీ ఎక్కువ ఉన్నట్టు మనకు క్లియర్గా చెప్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ రాకముందు ఈ యొక్క తెలంగాణ ప్రాంతము
హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతము నిధుల సమీకరణలో ముందున్నది అనేది దీన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఇదే దాన్ని ఇంకొక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. ఏది దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ను రీఆర్గనైజ్ చేస్తే ఎలా ఉంటుందనేది వాటి గురించి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను 1955లో అపాయింట్ చేయడం జరిగింది. దీనికి ఫజల్ అలీ నాయకత్వం వహించాడు. వాళ్ళు కూడా కొన్ని అంచనాలు వేశారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ యొక్క నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది వీళ్ళు కూడా ఒక అంచనాకు చేయడం జరిగింది. ఆ అంచనాలో భాగంగానే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ తెలంగాణ ప్రాంతంలోని అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న జనాభా 1,13,00,000 జనాభా ఉంటే 10 కోట్ల ఆదాయము 10 కోట్ల రెవెన్యూ జనరేట్ కావడం జరిగింది. ఇది తలసరి రెవెన్యూ ₹15.04 ఉన్నది. అంటే దీన్ని బట్టి కూడా మనము ఏ విధంగా హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతము ఈ యొక్క నిధుల సమీకరణలో ముందున్నట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. అది కొన్ని సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితిని చెప్తుంది. 45 ప్రాంతంలో ధార్ కమిటీ చెప్తుంది. తర్వాత ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ కూడా దీన్నే నొక్కి వక్కానించడం జరుగుతుంది. ఆంధ్ర స్టేటు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా 2,05,00,000 ఉంటే ఆదాయము ప్రభుత్వానికి ఆదాయము 22 కోట్లు సమీకరించడం జరిగింది. సగటున ₹10.53గా మనం చెప్పవచ్చు. సో ఈ తలసరి రెవెన్యూను పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతానికి మరియు ఆంధ్ర ప్రాంతానికి రెండు సమీకరించుకుంటుందంటే ఆ తెలంగాణ యొక్క బడ్జెట్ సర్ప్లస్గా ఉన్నదంటే వనరు ఏది ఆదాయం ఎక్కువగా ఉన్నది, ఖర్చు తక్కువగా ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో ఏది ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్నది. సో కాబట్టి ఆంధ్ర స్టేటు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది, హైదరాబాద్ స్టేటు సర్ప్లస్ బడ్జెట్లో నడుస్తుంది అనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది చాలా సంవత్సరాలు ఇదే పొజిషన్ ఉన్నట్టు ఈ యొక్క గణాంకాలు మనకు చెప్తున్నాయి. అయితే రాష్ట్రం అవతరణ జరిగిన తర్వాత మరి కొన్ని రిటర్న్ అన్రిటర్న్ కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రెండు ప్రాంతాలు విలీనమైనప్పుడు ఈచ్ ప్రాంతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక అగ్రిమెంట్కు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు గుర్తించారు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఈ యొక్క నిధుల సమీకరణ, నిధుల ఖర్చు ఉండాలనేది వాళ్ళు ఒక అవగాహన వచ్చి ఒక విధానపరమైన సజెషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అంటే దాన్ని మనం జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఏంటంటే తెలంగాణలోని సర్ప్లస్ బడ్జెటు తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి. ఏదైతే మిగులు అని అనుకున్నామో ఆ మిగులును ఏ ప్రాంతం నుంచి అయితే జనరేట్ అవుతుందో అదే ప్రాంతం యొక్క అభివృద్ధికి మనం కేటాయించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది 1956లోనే చెప్పడం జరిగింది. ఓకే, బట్ దానికి భిన్నంగా ఏంటంటే అది చెప్పినప్పటికి కూడా ఏం జరిగిందంటే బట్ ఈ మిగులు బడ్జెట్ ఏదైతే తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను అప్పటికే డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అయిన ఆంధ్ర ఏరియాస్కు కేటాయించినట్టు కొన్ని గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇది జెంటిల్మెన్ అగ్రిమెంటుకు వ్యతిరేకంగా పోయినట్టు మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు ఏంటంటే ఇంకా కొన్ని గణాంకాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 1956-57 నుంచి 1967-68 అంటే దాదాపు ఈ దశాబ్దపు కాలంలో
తెలంగాణలో జనరేట్ అయిన ఆదాయం శాతము 41.7 ఉంటే తెలంగాణ ప్రాంతంలో పెట్టిన ఖర్చు శాతము 36.8%. అంటే దాదాపు 42% వనరులకు సమీకరణకు తెలంగాణ ప్రాంతము దోహదపడితే తెలంగాణ పెట్టిన కేటాయింపు ఓన్లీ 37%. అంటే దాదాపు 5% తెలంగాణలోని మిగులును సో ఆంధ్ర ప్రాంతానికి కేటాయించినట్టు ఈ యొక్క గణాంకాలు తెలియడం జరుగుతుంది. ఇది మనకు క్లియర్గా ఇంకా ఫర్దర్ కూడా మనం దీని గురించి మనము ఇంకా తర్వాత కూడా ఈ మధ్యలో కూడా మనకు వీటి గురించి మనం క్లియర్గా ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందో ఇంకొక చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 2004-05 నుండి 2011-12 సంవత్సరాలలో తెలంగాణ అంటే వనరుల సేకరణలో తెలంగాణ వాటా దాదాపు 50% అంటే 49.5% ఉంటే తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి కేటాయించిన శాతము 38.5%. అంటే దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అవతరించినప్పుడు కంటే తర్వాత ఈ యొక్క నిధుల డైవర్షన్ నిధులను వేరే ప్రాంతాలకు తరలించడము ఎక్కువగా జరిగిందనేది మనకు క్లియర్గా చెప్తుంది. అంటే నిజానికి ఒకవేళ మొదట్లో ఎటువంటి ఇట్లా నిధుల వ్యత్యాసంలో కొంచెం నష్టం జరిగినప్పుడు అనుకున్నప్పుడు యాక్చువల్గా దాన్ని కరెక్షన్ చేసేసి తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉండే. కానీ దానికి భిన్నంగా అలాగే కేటాయింపులు పెంచుతూ పోతూ తెలంగాణ యొక్క వాటాను తగ్గడం జరిగింది, ఆంధ్ర యొక్క వాటా పెరగడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వనరుల శాతం పెరిగింది, బట్ కేటాయించిన శాతము అంత మేర పెరగలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క వనరుల సేకరణలో తెలంగాణ ముందున్నది, వనరులను ఉపయోగించుకోవడంలో వెనుకున్నది. వెనుకున్న కారణం ఏంటంటే వాటికి కేటాయింపులు చేయకపోవడమే. ఇది క్లియర్గా విధానపరమైన నిర్ణయాల వలన ప్రభుత్వము ఈ యొక్క పక్షపాత ధోరణితో జరిగినట్టు ఈ యొక్క గణాంకాలు మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు నిజానికి అన్యాయం ఎలా జరిగింది అని మనం అనుకున్నప్పుడు మనం ఏంటంటే తెలంగాణ ప్రాంతం మీకు ఆన్సర్ చేయాలను ప్రశ్న ఏ విధంగా వస్తుందని అనుకుంటే తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ ఉందా, ఓకే, తెలంగాణలో ఇది వ్యత్యాసము తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణకు నిధుల కేటాయింపుకు వ్యత్యాసము పాజిటివ్గా ఉందా, నెగటివ్గా ఉందా, రెండు సమానంగా ఉన్నాయా, పైవేవి కావా, ఇలా ఉండడానికి దాన్ని బట్టి మీరు క్లియర్గా ఏంటంటే ఒకవేళ ఆదాయం కనుక ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉంటే అది పాజిటివ్ ఉన్నది, అంటే నిధులు ఎక్కువ ఉన్నాయి, ఖర్చు తక్కువ ఉంది. అలా కాకుండా తక్కువ ఉంటే నిధులు తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు అది డెఫిసిట్గా, లేకపోతే రెండు సమానం ఉన్నప్పుడు జీరోగా అంటే శూన్యంగా ఉన్నది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మనము క్లియర్గా మనకు ఇక్కడ అంకెలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక్కోసారి అంకెలు కూడా అవసరము, బట్ ఖచ్చితంగా ప్రతి అంకెను గుర్తుంచుకోవడం ఇబ్బంది వచ్చినట్టు కొన్ని ఈ పరిణామాలు, ఈ ట్రెండ్స్, ఈ వాటాల కనుక మనకు అవగాహన ఉంటే క్లియర్గా మనము ఓకే తెలంగాణలో నిధుల సమీకరణ ఖర్చు కంటే ఎక్కువగా ఉన్నదనేది మనకు క్లియర్గా చెప్పవచ్చు అప్పుడు. సో దానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే ఇటువంటి వ్యత్యాసం జరిగినప్పుడు, ఇటువంటి వ్యత్యాసం ఏం జరిగింది, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఒక ఆల్మోస్ట్ దశాబ్ద కాలము 56 నుంచి 66 ప్రాంతంలో కూడా ఈ యొక్క నిధుల సమీకరణలో తెలంగాణ ముందుంది, కేటాయింపులలో వెనుకున్నది. సో దీన్ని మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కమిటీలు మరికొందరు దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, విధానపరమైన నిర్ణయాల ద్వారా మా వనరులన్నీ దోచుకొని వేరే ప్రాంతానికి
తరలిస్తున్నారు కాబట్టి దీనిపై మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి వచ్చే సంవత్సరంలో వనరుల కేటాయింపును తెలంగాణకు ఎక్కువ ఉండేట్టు చూడాలనేది ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి మండలి పదే పదే ఒక్కసారి కాదు ప్రతిసారి గణాంకాల సాక్ష్యంతో ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. సో దృష్టికి రిపీటెడ్గా తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే అప్పటి ప్రభుత్వము ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ కుమార్ లలిత్ కమిటీ. కుమార్ లలిత్ అకౌంటెంట్ జనరల్గా ఉండేవాడు. సో అతని ఆధ్వర్యాన 1969లో ఇక ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కమిటీని వేయడం జరిగింది. అదే కమిటీ లలిత్ కమిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దాదాపు ఒక దశాబ్ద కాలం ఏంటంటే 1956 నుండి 57 నుండి 1960 మధ్య కాలంలో అంటే 12 సంవత్సరాలు అనుకోండి. 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్ ఎంత ఉండే, తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్ ఎంత ఉందంటే ఎలా, తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణ ఎంత ఉండే, రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, వివిధ అంశాల కింద వివిధ పద్ధతుల కింద తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఈ రెండిటిపై ఈ గణాంకాలు ఆధారాలు సేకరించి రిపోర్ట్ సబ్మిట్ చేయమనేది ఇక ప్రభుత్వము నిర్దేశించడం జరిగింది. సో కాబట్టి వాస్తవానికి ఎంత సర్ప్లస్ జనరేట్ అయింది తెలంగాణ ప్రాంతంలో, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చేయడం వలన ఇది నిర్ణయించడం జరిగింది. ఓకే, లలిత్ కమిటీ వాళ్ళ రిపోర్టు అఫ్కోర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరంలో కొన్ని ప్రమేయాల ఆధారంగా, కొన్ని ప్రమేయాలు అంటే ఇక్కడ అంతా మనం డీటెయిల్స్ పోవాల్సిన అవసరం లేదు, కొన్ని తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణకు దోహదపడే పన్నులేంటి, ముఖ్యమైన పన్నులు ఎక్సైజ్ కానీ లేకపోతే రకరకాల మిగతా ట్యాక్సుల రూపంగా ముఖ్యమైన ట్యాక్సులు చిన్న చిన్న వాటిని మన పరిగణలోకి తీసుకోవాల్సిన మేజర్ ట్యాక్సెస్ వలన ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణ ఎంతవరకు జరిగింది, అది నిధుల సమీకరణను చెప్తుంది. ఇంకోటి ముఖ్యమైన అంశాలలో, ముఖ్యమైన రంగాలలో, ముఖ్యమైన అవసరాలకు తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అంటే కొన్ని ముఖ్యమైనవి, ఎందుకంటే ప్రతిదీ చిన్న చిన్న వాటిని అవసరం లేకుండా మేజర్ సెక్టార్స్లో ఎంతవరకు ఖర్చు అయింది అనేది తెలుసుకోవాలనేది ఈ యొక్క లలిత్ కమిటీ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో నిధుల ప్రతి సంవత్సరం డీటెయిల్గా చేసి అల్టిమేట్ ఏం కాంక్లూజన్కి వచ్చిందంటే అల్టిమేట్గా అది ప్రతి సంవత్సరానికి చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ మనకు అంత అవసరం లేదు. ఓవరాల్గా ఏదైతే కొన్ని ఆపోహలతోని దృష్టిలో పెట్టుకుని కమిటీ వేశారో ఆ ఆపోహలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కమిటీ నిర్ధారించాలి. అది నిర్ధారించింది ఏంటంటే క్లియర్గా సో ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నిధుల సేకరణలో తెలంగాణ ప్రాంతము 41.7% జనరేట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతము జనరేట్ చేసిన శాతము 41.7%. ఇది దాదాపు జాగ్రఫిక్ ఏరియాకు సమానంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రాంతము మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎంతైతే ఉందో అంతవరకు నిధుల సమీకరణలో చేయడం జరిగింది. బట్ ఎంత ఖర్చు పెట్టారని వచ్చే వరకు 36% పెట్టడం జరిగింది. మీ రెండు గణాంకాలను చూస్తే 41.7% ఏమో మనము మొత్తము ఏరియాకు సమానంగా ఉన్నది. ఈ ఖర్చు పెట్టిందనేది జనాభా వాటాకు సమానం ఉన్నది. చూడండి, చూస్తే మీరు క్లియర్గా అర్థమైందంటే ఈ రెండు 41.7% ఏమో ఏదైతే నిధుల సమీకరణ ఉందో అది మన ఏరియాకు తెలంగాణ ప్రాంతం యొక్క మొత్తం భౌగోళికంగా ఉన్న ప్రాంతం యొక్క ఏదైతే 44,000 చదరపు మైళ్ళు ఉందో
దానికి సమానంగా ఉన్నది. బట్ ఖర్చు పెట్టిన శాతము 36% ఉంది. అంటే దాదాపు 6% మిగులు, తెలంగాణలో ఉన్న మిగులును వేరే వాళ్ళకు డైవర్ట్ చేసినట్టు ఇది క్లియర్గా చేస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి లలిత కమిటీ క్లియర్గా తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ తెలంగాణ ప్రాంతానికి గాక వేరే ప్రాంతాలకు తరలించడం జరిగిందనేది వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం డెఫిసిట్ ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో డెఫిసిట్ ఎంత ఉంది? డెఫిసిట్ అంటే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఆ డెఫిసిట్ 53,49,00,000 ఉంటే తెలంగాణలో సర్ప్లస్ 63,93,00,000. అంటే ఆంధ్రాలో డెఫిసిట్ 53 కోట్లు ఉంటే తెలంగాణ సర్ప్లస్ 63 కోట్లు. ఈ సర్ప్లస్ డెఫిసిట్ని మనం యాడ్ చేసే వరకు ఏమవుతుందంటే నెట్ డెఫిసిట్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి కలుపుకున్న డెఫిసిట్ 10,44,00,000. అంటే డెఫిసిట్ను మనము ఈ మిగులు ద్వారా పూడ్చడం జరిగింది చాలా వరకు. ఓకే, చాలా వరకు పూడ్చడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో లలిత కమిటీ ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం నెట్ రెవెన్యూ సర్ప్లస్ అంటే నార్మల్గా ఆ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి ఏదైతే కొంచెం ఖర్చులు మినహాయించుకుపోతుంటే కొంతవరకు ఈ యొక్క మిగులు ఏదైతుందో అది 60 కోట్లకు సమానంగా ఉన్నదనేది. ఇప్పుడు 60 కోట్ల మిగులు ఉన్నదని చెప్పినప్పుడు యాక్చువల్గా అది మనకు క్లియర్గా తెలంగాణ ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగినట్టు చెప్పినప్పుడు కూడా ఈ యొక్క కొందరి వాదన ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క సర్ప్లస్ అనేది 60 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నది. అంటే తెలంగాణకు నష్టం ఇంతే జరగలేదు, ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగింది. ఈ యొక్క ఎక్కువ నిధులు ఈ 60 కోట్లే కాకుండా ఎక్కువ నిధులను కూడా కేటాయించడం జరిగిందనేది ఒక వాదన చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు కొన్ని లలిత కమిటీలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఏవైతున్నాయో వాటిని దృష్టికి చేయడం జరిగింది. ఆ దృష్టిలో తెచ్చిన 1-2 అంశాలలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ యొక్క కొన్ని ఏవైతే ఖర్చు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయో అవి ఏ ప్రాంతానికి ఖచ్చితంగా మనము అలాట్ చేయలేము. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్స్ ఉమ్మడి అన్ని ప్రాంతాలకు కలిపి హైదరాబాద్ సెక్రటరియట్ ఉందనుకోండి, సెక్రటరియట్లో ఆంధ్ర ప్రాంత సమస్యలపై తర్వాత తెలంగాణ ప్రాంతాలపై కూడా కామన్ ఇష్యూస్ మీద ఉంటారు కాబట్టి వాటిని ఏ విధంగా కేటాయించాలి, వాటికైనా ఖర్చును నార్మల్ అగ్రిమెంట్ ఏంటంటే 2:1 అంటే ఒకవేళ ₹3 గిట్ట ఖర్చు అయితే ₹2 ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర కేటాయింపులో ₹1 తెలంగాణ కింద జమ కట్టాలనేది పెడుతుంది. దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ యొక్క వాటా 33%, ఎందుకంటే 1/3 మూడిట్లలో ఒక భాగం 33. ఇది జనాభా ప్రాతిపదికగా కొంచెం భిన్నంగా ఉన్నది. జనాభా ప్రాతిపదికంగా ఏముంటుంది? 1961 జనాభా ప్రకారం ఏంటంటే తెలంగాణ ప్రాంతం యొక్క వాటా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో 35.3% ఉన్నది. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సు 2% ఉన్నది. అంటే 2% ఇది కొంచెము ఖర్చుకు సంబంధించింది, తర్వాత నిధుల సమీకరణకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్ర ప్రాంతంలోని డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ బ్యాక్వర్డ్గా ఉన్నాయి. అది అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్లో ఏవైతే ఉంటాయో కొన్ని స్పెసిఫిక్గా ఈ యొక్క బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించే కేటాయించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ కమిషను కేటాయింపులో కానీ ఇతరత్రా కానీ ఏంటంటే బ్యాక్వర్డ్ ఇది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటు
యొక్క ఫండ్స్ని కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా మనం కేటాయిస్తే తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ బ్యాక్వర్డ్ కాబట్టి తెలంగాణకు సెంట్రల్ ఫండ్స్లో ఎక్కువ వాటా వచ్చింటుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఎక్కువ ప్రాంతము బ్యాక్వర్డ్ కాబట్టి ఆ నిధులను ఏ విధంగా మీరు చూశారనేది ఈ యొక్క వాదన. సో దాని ప్రకారం చూస్తే ఈ యొక్క నిధులు కూడా 35.3% చూడాలి, ఏది 33.3% కాదని. అంటే వాస్తవంగా ఆ నిధులలో తెలంగాణ వాటు 35% ఉండాలి. వాళ్ళు కమిటీ ఏంటంటే 33%గానే ఉన్నట్టు చేయడం జరిగింది. ఈ చిన్న ఏదైతే కొంచెం అంచనాలో చిన్న చిన్న చేయడం వలన ఏంటంటే కొంచెం ఈ డిఫరెన్స్ను ఎత్తి చూడడం జరిగింది. అంటే 2% నిధులు ఏది మరలినట్టు లలిత్ కమిటీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఏవైతే ప్రమేయాలు చేయడం జరిగిందో, ఏదైతే మెథడాలజీ వాళ్ళు అడాప్ట్ చేశారో, అడాప్ట్ చేయడం చిన్న చిన్న ఈ డిఫరెన్స్ వలన ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు లలిత్ కమిటీ యొక్క రిపోర్టుపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఈ 1-2 కారణాల వలన. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళు కొన్ని ఎజిటేట్ చేస్తున్నారో, లలిత్ కమిటీ యొక్క రిపోర్టును కొన్ని ఆబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు ఎందుకు ఈ ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ప్రభుత్వము ఇంకొక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకొక కమిటీని అపాయింట్ చేయనున్నది. ఆ కమిటీ ఏది? భార్గవ్ కమిటీ. సో భార్గవ్ కమిటీ కూడా ఈ ఆదాయ ఖర్చుల వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకోవడానికి, అంచనా వేయడానికి చేయడం జరిగి, ఇది కూడా ఏదైతే లలిత్ భార్గవ్ కమిటీ అంచనా వేసిందో అది ఎంతవరకు డిఫరెంట్ అనేది తేల్చి చెప్పాలనేది భార్గవ్ కమిటీకి ఈ యొక్క దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే దీని యొక్క భార్గవ్ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అంటే వాస్తవంగా పెట్టిన ఖర్చు, తర్వాత వాటి రైటుకు అంటే రైట్గా అయితే వాటి యొక్క హక్కుగా పొందే ఖర్చుకు, ఈ రెండింటి మధ్యలో ఏదైనా వ్యత్యాసం ఉందా? సో ఈ వ్యత్యాసము 1956, 57 నుండి 1968 ప్రాంతంలో ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నది ఈ యొక్క చెప్పడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే ఇవి నిర్ధారించడంతో పాటు ఒకవేళ మిగులు నిధులు గిట్ట తెలంగాణ ప్రాంతం నుంచి జనరేట్ అయి ఉంటే ఆ నిధులను ఏ విధంగా కేటాయించాలి అంటే ఈ యొక్క విధానపరమైన కొంచెం గైడ్ లైన్స్ రూపొందించాలనేది ఈ భార్గవ్ కమిటీకి సూచించడం జరిగింది. సో కాబట్టి భార్గవ్ కమిటీ ఒకటి ఎంతవరకు జరిగిందనేది అంచనా వేయడము, ఒకవేళ అంచనా చేసిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి. దీనిపై అఫ్కోర్స్ రీజనల్ కమిటీస్ అని అటు తెలంగాణ ప్రాంతంకి రీజనల్ కమిటీ ఉండే, ఆంధ్ర ప్రాంతానికి ఉన్నాయి. ఈ రెండు కూడా వాటి యొక్క వాదనలో వినిపించడం జరిగింది. అది వాదనలు కూడా సేమ్ దాని మీద ఏం వాదన? ఈ యొక్క రెవెన్యూ జనరేట్ దాని మీద ఖర్చు పెట్టిన దాన్ని. రెండు వాదనలు వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది. అనుకూలంగా ఏంటంటే ఒకటి 2:1 లేకపోతే ప్రపోర్షనేట్గా జనాభాకు ప్రాతిపదికన ఏది కరెక్ట్ అనేది భార్గవ్ కమిటీ నిర్ణయిస్తుంది. కానీ వీళ్ళ యొక్క వాదనలను కూడా దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే సర్ప్లస్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆంధ్ర ప్రాంతానికా లేకపోతే తెలంగాణకా లేకపోతే రెండిటికా. ఎందుకంటే మిగులు అనేది మొత్తము రెండు ప్రాంతాలకు కంబైన్డ్ బడ్జెట్లో కనబడుతుంది. అంటే అది తెలంగాణలో జనరేట్ అయినా బట్ మనకు రిఫ్లెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలా, ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టాలా, లేకపోతే రెండిటికి అనుకూలంగా ఉన్న వాటిని ఖర్చు పెట్టాలా. సో ఇది భార్గవ్ కమిటీ యొక్క ముఖ్యమైన సజెషన్ చేయాల్సింది. అంటే భార్గవ్ కమిటీ ఏం చేసిందంటే ఈ యొక్క ఏదైతే లలిత్ కుమార్ కమిటీ చేసిన వాటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం మెథడాలజీ కొంచెం డిఫరెన్స్ చేసి ఏవైతే తెలంగాణ ప్రాంత వాళ్ళు కొన్ని
సంకోచాలు వ్యక్తం చేశారో అది కొంతవరకు లలిత్ కుమార్ కమిటీ అంచనాలో కొంచెము సమస్యలు ఉన్నాయని చెప్తూ ఇంకొక 10 కోట్లు ఎక్కువగా సర్ప్లస్ ఉన్నదని చెప్పడం జరిగింది. అది 60 కోట్లనంటే ఇప్పుడు దాదాపు 70 కోట్లు, అంటే 10 కోట్లు ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ 10 కోట్లు దృష్టిలో పెట్టుకొని అంచనా వేస్తే సో తెలంగాణ ప్రాంతానికి ఇంకా కొంచెం ఎక్కువ సర్ప్లస్ బడ్జెట్ ఉండే లలిత్ కమిటీ అంచనా వేసిన దానికంటే ఓ 10 కోట్ల ఎక్కువ అనేది ఈ యొక్క భార్గవ్ కమిటీ అంచనా వేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా మనకు తెలుసు రీజనల్ కమిటీస్ రకరకాల కారణాల వలన, ఎందుకంటే అవి ఒక్కొక్కప్పుడు ఏమైందంటే అవి సాల్వ్ చేసే సమస్యల కంటే తెచ్చిపెట్టే సమస్యలు ఎక్కువనే అప్పుడప్పుడు వాదన జరుగుతుంది. అనవసరంగా ఎందుకనేది వాటిని అబాలిష్ చేయడం జరిగింది. సో కాబట్టి అప్పటి నుంచి మనకు ప్రాంతాల వారీగా అంచనాలు మనకు లేవు ఎక్కువ డీటెయిల్డ్గా. ఓకే, సో ఇదే సందర్భంగా మనకు ఈ మిగతా సమస్యలు కూడా మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఇక ప్రణాళికలో ముఖ్యంగా మనకు తెలుసు, ఎందుకంటే ప్రభుత్వము మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిస్టమేటిక్ అభివృద్ధి జరగాలంటే మనం ప్రణాళిక రూపొందించడం. సో ప్రతి ప్రణాళికలో కొన్ని టార్గెట్స్ నిర్ణయించి టార్గెట్స్కి అనుకూలంగా కేటాయింపులు చేయడం జరిగింది. ఆ కేటాయింపులలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది కొంతవరకు మనకు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రణాళికలో కేటాయింపు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికలో కేటాయిస్తే అవి మన అభివృద్ధికి శుభసూచకాలు. ఎందుకంటే ప్రణాళికలో కేటాయింపులు అంటే అది డైరెక్ట్గా మన అభివృద్ధిని పెంపొందించే దిశగా ఉంటాయనేది అందరికీ తెలుసు. సో కాబట్టి ప్లాన్లో ఎంత ఎక్కువ కేటాయింపులు జరిగితే అంత మంచిదనేది మన భావము. ఎందుకంటే ప్రణాళిక కాకుండా మిగతా ఖర్చులలో ఈ యొక్క డెవలప్మెంట్కు అవకాశం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ డెవలప్మెంట్కు ఎంతవరకు కేటాయింపులు జరిగిందనేది ఈ యొక్క ప్రణాళికలో కేటాయింపులకు ప్రణాళికల ఆ పీరియడ్లో నిధుల సమీకరణకు వ్యత్యాసం చూస్తే కూడా మనకి ఇప్పుడు తెలంగాణకు ఎంతవరకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందని చెప్తాము. అంటే ఈ మనకు ఇచ్చిన గణాంకాల్లో రెండవ పంచవార్షిక ప్రణాళికలో మనకు ఖర్చు 34.2%. అంటే తెలంగాణ ప్రాంతంలో పెట్టిన ఖర్చు ఇది ప్రణాళిక ఖర్చు 34.2%. ఇది మన జనాభా పరంగా చూసుకుంటే తక్కువే, ఎందుకంటే జనాభా పరంగా 35 చిల్లర ఉంది. తర్వాత మన జాగ్రఫికల్ ఏరియాకు పోల్చుకుంటే కూడా తక్కువే, ఎందుకంటే అది 41 చిల్లరగా ఉన్నది. అంటే మన జనాభాకు అనుకూలంగా కానీ మన ఏరియాకు అనుకూలంగా కానీ రెండవ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు జరగలేదు. అయితే వనరుల సమీకరణాలలో రెండవ పంచవర్ష ప్రణాళికలో మీకు 56-60 ఇయర్లు తెలుస్తుంది మీకు. ఆ సమయంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ మొత్తము ఆంధ్రప్రదేశ్ నిధుల సమీకరణలో 45%. అంటే నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతం ముందున్నది, ప్రణాళిక కేటాయింపులలో తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఉంది. దాదాపు 11% తెలంగాణ ప్రాంతం యొక్క నిధులు తెలంగాణలో ఖర్చు పెట్టలేదు, వేరే వాటికి కేటాయింపు జరిగింది. ఇది పెద్ద మొత్తంలో వ్యత్యాసం అనేది మనకు క్లియర్గా ఈ యొక్క ప్రణాళిక ఖర్చు ఆ ప్రణాళిక సమయంలో నిధుల సమీకరణకు వ్యత్యాసము మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు చెప్తుంది. ఇక థర్డ్ ప్లాన్ కూడా ఇదంతా థర్డ్ ప్లాన్లో ఖర్చు 37.2%. అంటే రెండవ ప్రణాళికతో పోల్చుకుంటే కొంతవరకు కేటాయింపులలో కొంచెం మెరుగుదల కనిపించింది. కానీ ఈ మెరుగుదల
ఆదాయానికి సమానంగా లేదు. అంటే ఆదాయం ఏంటి? 42.6% తెలంగాణలో నిధుల సమీకరణ జరిగింది. బట్ ఖర్చు మాత్రము 37%, 37.2% జరిగింది. అంటే ఈ యొక్క ఆదాయానికి ఖర్చుకు మధ్య కొంచెం వ్యత్యాసం తగ్గినప్పటికీ కూడా ఆ వ్యత్యాసము ఇంకా ప్రస్ఫుటంగా మనకు కనబడుతూనే ఉన్నది. ఓకే, ఇది తర్వాత కొంతవరకు మెరుగైనట్టు మనకు ఈ యొక్క యాన్యువల్ ప్లాన్స్లో కొంతవరకు చెప్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఏంటంటే స్టార్టింగ్లో ఏది తెలంగాణ అవతరించిన ఒక దశాబ్ద కాలంలో మనకు పరిస్థితి చెప్పింది. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఏది ఈ దశాబ్దము ఈ 2003-4 నుండి 2006-7 మధ్యలో ఈ సెంచరీ స్టార్టింగ్ పీరియడ్లో తెలంగాణలో వనరుల కేటాయింపు, తర్వాత తెలంగాణలో ఖర్చు, అంటే ఇది ఎందుకు పోల్చుకుంటున్నామంటే కనీసం ఈ వ్యత్యాసము రాను తగ్గిందా పెరిగిందా, ఎందుకంటే దాన్ని బట్టి ప్రభుత్వము ఈ యొక్క రీజనల్ డిఫరెన్స్, ప్రాంతీయ అసమానత తొలగించే దశలో పయనిస్తుందా లేకపోతే పెంచే దశలో ఈ యొక్క విధానపరమైన చర్చ నిర్ణయాలు తీసుకున్నారనేది ఈ రెండింటిని మనం పోల్చుకుంటూ చేస్తుంది. ఈ గణాంకాలు చూస్తే ఏం జరుగుతుందంటే 2003-4 నుండి 2006-7 మధ్యలో తెలంగాణలో నిధుల సమీకరణ 55%, అంటే 2003-4లో 55%, 2004-5లో 47%, 2005-6లో 49%, 2006-7లో 50% నిధులు తెలంగాణ ప్రాంతం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేకూరడం జరిగింది. అంటే కొంచెం చిన్న హెచ్చు తగ్గులున్నా కానీ బట్ ఈ వనరుల సమీకరణాలని ఈ యొక్క జనాభాతో పోల్చుకున్న, తెలంగాణలో ఉన్న జనాభా శాతంతో పోల్చుకున్న, మన భౌగోళికంగా ఉన్న ఏరియా పరంగా చూసుకున్నా కానీ నిధుల సమీకరణ తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ద్వారా తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ వచ్చింది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఇంత సమీకరణలో ఎంత శాతం తెలంగాణకు కేటాయించడం జరిగింది. 50% నిధులు ఉంటే 44% కేటాయింపు జరిగింది. 47% ఉంటే 48%. అంటే దీనిలో కొంతవరకు ఈ యొక్క 1 ఇయర్లో కొంతవరకు తెలంగాణకు కొంచెం మెరుగ్గా ఉన్నట్టు మనకు ఈ సిచ్యువేషన్ చెప్తుంది. బట్ తర్వాత 49% వనరులు ఉంటే దాదాపు అంతే ఖర్చు పెట్టడం జరిగింది. బట్ తర్వాత సంవత్సరంలో 50% నిధుల సమీకరణ ఉంటే 48% ఖర్చు పెట్టింది. అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అంటే ప్రాంతీయ అసమానతలను ఈ యొక్క కేటాయింపులు సరిచేయలేదనేది ఇంతవరకు మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఈ సమస్య వీటి గురించి ముఖ్యంగా ఈ పరీక్షను దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చేది ఏంటంటే, మొదట్లో ఏది తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పుడు తర్వాత ఈ యొక్క బ్రాడ్ చేంజెస్ అంటే ఏం జరిగినాయి అనేది మనం చెప్పొచ్చు. అంటే తెలంగాణలో యొక్క సమీకరించిన వనరుల యొక్క వాటా పెరిగిందా తగ్గిందా, ఖర్చు యొక్క శాతం పెరిగిందా తగ్గిందా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టిన పథకాలు విధాన నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది బ్రాడ్గా చెప్పాలనుకుంటే ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి ఎక్కువ దోహదపడలేదు. ఓకే, దాన్ని బట్టి మనకు ఇప్పుడు తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది కొంతవరకు మళ్ళీ క్లియర్గా ఇంకొంచెం చూసుకోవచ్చు మనం. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇంతవరకేమో శాతం రూపకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సగటున మనం చెప్తాము.
అంటే మనం పోల్చుకున్నప్పుడు రకరకాల ఈ ప్రాంతాలను పోల్చినప్పుడు మొత్తము నిధుల సమీకరణలో తెలంగాణ ముందున్నది, అలాగే కేటాయింపులో తెలంగాణ వెనుకున్నదనేది మనకి ఈ గణాంకాలు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలోనే కాకుండా తర్వాత కూడా ఇదే ధోరణిని మనకు తెలియజెప్పడం జరుగుతుంది. అంటే తెలంగాణ మొదట్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జరిగినప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇదే ధోరణి ఉన్నట్టు మనకు ఈ యొక్క గణాంకాలు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే రకరకాల కాంప్లైంట్స్ చేసినప్పటికీ ఇది తెలంగాణ డెవలప్మెంటు తెలంగాణ రీజనల్ కమిటీస్ కానీ ఇతరులు కానీ పదే పదే ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వనరుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి జనరేట్ అయ్యే వనరులు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఖర్చులు అదే నిష్పత్తిలో పెరగడం లేదనేది జరుగుతుంది. సో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మొదట్లో తర్వాత కూడా ఈ యొక్క వనరుల సేకరణలో వెనుకున్నది, బట్ కేటాయింపులలో ముందున్నది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఖచ్చితంగా వనరుల కేటాయింపులో తెలంగాణ డిప్రైవ్ అయిందా లేదా అనేది ఇవన్నీ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని మనము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని ఏవైతే వివిధ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ ద్వారా మనము తెలుసుకునేదంటే ఈ యొక్క తెలంగాణ విధానపరమైన వివక్షతకు గురై యొక్క తెలంగాణ ప్రాంతము అభివృద్ధి కాకపోవడానికి ఇవన్నీ కేటాయింపులు అనేది దోహదపడ్డాయి అనేది మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సెక్షన్ గురించి ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా దీంట్లో మనకు ఈ యొక్క డిప్రైవేషన్ అనేది వనరుల కేటాయింపులో ఎలా జరిగింది, వనరుల కేటాయింపులు అనగానే ముఖ్యంగా ఏ అంశాలపై ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఓకే, ఆ ఖర్చు పెట్టిన శాతానికి ఈ యొక్క వనరుల సమీకరణ శాతానికి భేదం ఉందా లేదా, అది జనాభా ప్రాతిపదికగా చూసినా భౌగోళికంగా చూసినా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదనేది మీరు యొక్క ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఏంటంటే వనరుల కేటాయింపు జనాభా నిష్పత్తికి సమానంగా ఉందా, సమానంగా లేదనుకోండి, కేటాయింపు జనాభా కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమంటాము, అది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగినట్టు మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వనరుల జనరేషన్లో ఇది నిధుల సేకరణలో కూడా ఎంత శాతం నిధులు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాయి, అది ఈ యొక్క జనాభా కంటే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అనేది అది కూడా మీరు చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకున్నదంటే కొన్ని గణాంకాలు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాతపై వీటి గురించి ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ ఏం చెప్పింది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అన్ని వివరాలు అవసరం లేదు. ఉదాహరణకు లలిత్ కుమార్ రెడ్డి కమిటీ అంచనాల ప్రకారము తెలంగాణలో మిగులు ఎంత, 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల ఇదా. దానికి భిన్నంగా భార్గవ కమిటీ అంచనా వేసిన మొత్తము లలిత్ కుమారు కమిటీ అంచనా వేసిన దానికంటే ఎక్కువగానా తక్కువనా. ఓకే, సో కాబట్టి కొన్ని ముఖ్యమైన గణాంకాలను దృష్టిలో పెట్టుకోవాలి. గణాంకాల ద్వారా మనము ఏదైతే మనము ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తామో వాటిని కూడా దృష్టిలో చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఇలా సబ్జెక్ట్ని కనుక మీరు గ్రహిస్తే మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.